అనిత అనిత ఏం చేస్తుంటారు? మేము రైతులు వ్యవసాయం. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సంవత్సరంన్నర అవుతుంది, 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఎట్లుంది? ఏడొచ్చినా ఏం రాలే కరెక్ట్గా. ఏం రాలే కరెక్ట్. ఆ ఇండ్లకు కట్టుకోమని ఇస్తే వాళ్ళు నచ్చినట్టు కడితే మాకు కుదురుతాయి ఆ ఇండ్లు? కుదరవా? అట్లెట్లా కుదురుతాయి? వాళ్ళు మళ్ళీ పైన కట్టరంట, కిందనే నా రెండు బెడ్రూమ్లు అన్నారు. ఇంకా చిన్నగా మళ్ళీ పిల్లర్లు పోయొద్దు అంటుర్రు. అట్లా ఎట్లా కుదురుతాయి ఇండ్లు మాకు? వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కట్టాలట. మరి అట్లా కడితే మరి మాకు భవిష్యత్తులో మంచిగా ఉండాలి అనుకుంటాం కదా మేము కూడా. మరి అట్లా అయితే ఎట్లుంటాయి? వేస్టేగా. మరి అందరూ ఎవరు కట్టుకుంటలేరు, అట్లా కట్టుకుంటలేరు. కడతలు మరి అట్లా మాకు వద్దు. మాకు పిల్లలు పోసి ఉంటే తర్వాత మా పిల్లలన్నా పైన పోసుకోగలుగుతారు. మళ్ళీ మేము డబల్ కట్టాలా? వాళ్ళు పిల్లర్లు లేకుండా కడతారంట ఇల్లు. ఉత్తనే మా ఇట్లా అప్పట్లో ఇంద్రమ్మ కట్టినట్టుగా కడతామని అన్నట్టుగా ఉంది. అందుగురించి సెట్ అయ్యే కావు. వస్తలేవు, అవి కూడా వస్తలేవు. ఇక ఒక కరెంట్ బిల్లు ఒకటి మాకు ఉంది, అదొకటి. ఇక బస్సులు అంటే గట్టిన గొడవలు అవుతున్నాయి. వెనుకోటి ముంగటోటి వచ్చినట్టు వస్తున్నాయి, పోయినట్టు పోతున్నాయి. బియ్యం సన్న బియ్యం అని ఇస్తారు, ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి అలా. ప్లాస్టిక్ ఉన్నాయి అలా. ఫస్ట్ మొన్న నెల, ఇప్పుడు 2వ నెలనే ఇవ్వబట్టి అవి. ఫస్ట్ నెలలో అట్లున్నట్టున్నాయి. ముఖ్యమంత్రి మంత్రులంతా మొన్న చూసినాం, మొన్న పోయిన నెల బాగానే ఉన్నాయి. ఈ నెల చూస్తే ప్లాస్టిక్ ఉన్నాయి, కలిసినాయి. మరి ఎట్లా తినాలి? గట్లా పంపిస్తే ఎవరు ఎందుకు ఇస్తుండు? మరి అవే దొడ్డు బియ్యం ఇవ్వచ్చు కదా. దొడ్డు బియ్యం అయినా మాకేం నష్టమేం లేదు. దొడ్డు బియ్యం మంచిగా. సన్న బియ్యము అలా ప్లాస్టిక్వి ఏమో మాకేం ఉపయోగం లేవు. ఆ బియ్యం వేస్టే. తింటలేరుగా, మళ్ళా చెదురుకోవాలి కావచ్చు. చెరుక్కుంటే ఇక లేదు, మీ పైకి లేస్తాయి, మంచివేనా చెడ్డయేనా అన్నట్టుగా ఉంటుంది. మాకు భయం ఉండదా అవి ప్లాస్టిక్ బియ్యం తినాలంటే? అదొక భయం వచ్చింది. అవును. మరి మంత్రులు ముఖ్యమంత్రి అందరూ సన్న బియ్యం ఇస్తున్నామని అదే బియ్యాన్ని తిన్నారు వాళ్ళు. మరి మంచిగా ఉన్నాయని చెప్పి అప్పుడు మంచిగా ఉన్నాయో మరి. మొన్ననే కదా, పోయిన నెల మంచిగానే ఉన్నాయి. నేను కూడా చెప్తున్నాగా, ఈ నెల ప్లాస్టిక్ వచ్చినాయని కనిపిస్తుంది. అంతేనా? మరి ఆయనకు ఎవరు ఇస్తారు అప్పులు? ఎవరు పుట్టాలి? ఎవరు ఇవ్వాలి మరి ఆయనకు అప్పులు? వాళ్ళదేగా మొత్తం రాజ్యం వాళ్ళదే. మరి ఆయనకు అప్పు పుట్టకపోవడం ఏంది? దొంగ లెక్క చూస్తున్నట్టు ముఖ్యమంత్రి. మాకు అవన్నీ తెలియదు. మీకు మహిళలకు ఇస్తాను గ్యారెంటీ అయితే ఇయ్యలే. మాకు 2500 ఇస్తున్నారు కదా, ఇస్తలేరు. ఇంకోటి తులం బంగారం ఏమైనా వచ్చినాయా? ఏమి రాలే. తులం బంగారం 1,00,000 రూపాయలు అయింది కదా. అవును, 1,00,000 బంగారం అయితే మస్తు రేటు పెంచి కోపం వస్తుంది. ఇప్పుడు మేము పెళ్లిళ్ళు చేయాలి, మేము ఎట్లా చేయాలి? 1,00,000 రూపాయలు పెట్టి ఒక్క తులం బంగారం తెస్తే ఎట్లా ఊరుకుంటారా? తులం బంగారం కూడా ప్రభుత్వం ఇస్తున్నారు. ఒక్క తులానికి చేసుకోపోతారా వచ్చేవరన్నా? ఒక 60,000, ఒక 70,000, ఒక 50,000 అన్నా మేము ఇంకా తక్కువ చేస్తాడేమో అనుకున్నాం ఈయన వచ్చినాక. కాదు, తులం బంగారం కూడా ఇయ్యడటగా. ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడు ఇచ్చే తులం ఒప్పుకున్నాడు కానీ ఇయ్యడట, అడగొద్దట. అన్ని ఇవ్వాలి, ఇప్పుడు అన్ని చేయాలి. మాకు 1,00,000 రూపాయలు అయింది తులం బంగారము. తులం బంగారం అడగొద్దు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంటున్నాడు. ఇయ్యొద్దనా? అట్లా ఇయ్యొద్దంటే ఊకుంటారా? గొడవలు అవుతాయి. అవును, మరి ఇస్తున్నప్పుడు ఇవ్వాలి అవన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కోపం వేస్తారు. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఎత్తుకుంటారు. జనం అంతా అన్ని ఇస్తలేడు కదా, అనుకున్నాయి అని ఇస్తలేడు అని కోపం ఎత్తుకుంటారు అంతా. ఈ 4,000 ఇస్తానే 4,000 ఇవ్వపాయే, కళ్యాణ పథకం ఇస్తాను అది ఇవ్వపాయే, ఇంకేందో అది ఆడోళ్ళకు సిలిండర్ 500కి ఇస్తాను అది ఇవ్వపాయే, మున్పటి లెక్కన తీసుకుంటుండు. ఇట్లా అవన్నీ అబద్ధాలు ఆడిండు. ఓట్లు వేస్తే మేము లాగా ఉంది అని చాలా కోప్పడుతున్నారు జనం. అప్పులు ఉడతలవాట దొంగలక చూస్తున్నాడు ముఖ్యమంత్రి అంటారు. మరి అప్పులు అంటే అప్పులు ఏడికెళ్ళి వస్తాయి? అప్పులు ఏడికెళ్ళి ఆయన మంచిగా నడిపిస్తారు, ఇక్కడ అప్పులు పుడతాయి. అక్కడ ఆయన కంట్రోల్ చేసినాక అప్పులు ఏడ పుడతాయి ఇక్కడ. అంతేనా? అవు మరి కరెక్ట్ పాలన లేదంటావా? లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నాకు ఏడికెళ్ళి తెచ్చేయాలి, కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, అవే సరిపోతున్నాయి, మీ జనానికి ఏడేయాలి డబ్బు అంటుండు. రైతు బంద్ చేసే మాయాసంలో 1 ఎకరం ఉంటే మాకు 5,000 వచ్చేది. కొడుకు గంజి పోయకుండా ఈ పింఛను అది కాలం గడుపుకునేది.
అవి కూడా బంద్ చేసిండు. ఇట్లే అన్ని వంకర పనులు అనుకున్న పనులు సక్సెస్ చేయలే. ఒకటి ఆడవాళ్ళకి మాత్రం మగవాళ్ళని విడిచిపెట్టిండు, ఆడవాళ్ళకి తిక్కడి బంద్ చేసిండు. అయితే మగవాళ్ళు ఎక్కడ పోవాలి? ఆలీలో ఇద్దరు మోలు గారా. అయితే ఆడి మనిషి 12 ఆవిడ తిరిగి వస్తుంది, మగ మనిషి ఎగిలించుకుంటాడు కూర్చోవాళ్ళ. అట్లుందంట. మరి అయితే మరి ఇబ్బంది అవుతుంది మరి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుందనే కోపం చేస్తారు ఆయన మీద. మరి మరి ఇవన్నీ తెచ్చాలంటే అప్పులు దొరుకుతలు వాడు దొంగ లెక్క చూస్తారట ముఖ్యమంత్రి. దొంగ లెక్క ఎందుకు చూస్తారు? ఆయన చెప్పుకుంటుండే, ఆయన చెప్పుకుంటూ అట్లా శాతగానే వేశారు. అవు మరి అనుకున్న పద్ధతిలో నేను టికెట్ ఎందుకు బంద్ చేయమన్నారు? ఎవరు చెప్పింది నీకు? కోట్ల డబ్బు ఖరాబ్ అవుతుంది, లుక్సాన్ వస్తుంది. మరి ఎందుకు చేయమన్నా? టికెట్ అక్కడ సగం టికెట్ పెట్టేది ఉండే 50 రూపాయలు అవుతుంది. ఆయనకి హైదరాబాద్కి పోతే 25 తీసుకో. మొత్తం పని చేసి వాళ్ళని కొమ్మ మీద కూర్చొని పెడతావు, మొగోళ్ళని కాళ్ళ కాడ కూర్చొని పెడతావు. వాళ్ళు మొగోళ్ళు ఏంది? ఆడి మనిషి ఏడుంది, ఆడి మనిషి ఏంది, మగ మనిషి ఏడుంది. వాళ్ళకి చిన్నతనమే కదా, లేదు. మరి ఏముంది? విలువ లేదు. ఇప్పుడు ఆడి మనుషులకు విలువ తెచ్చిండు, మగ మనుషులకు విలువ దించేసిండు. ఎంత రూపాయ మాట్లాడి నువ్వేంది, నేను ఊరికి పోతా అని పోనిస్తలేవు, నువ్వు పైసలు లేకుంటే నేను పోతున్నా పో అట్లున్నా అంటారు. బెదిరిస్తారు. వాళ్ళు కూడా ధర్నా చేస్తారు కానీ ఈ సమ్మె కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, కండక్టర్లు వాళ్ళంతా వాళ్ళకి జీతాలు తక్కువ. మరి అదే గా విషయంలోనే వచ్చింది ముఖ్యమంత్రి, నన్ను చంపుకొని తినరు మరి వండుకొని తినరు అంటున్నాడే. అంటే ఎట్లా మరి? అట్లా అంటే ఎట్లా? రాజ్యమే రాజు అట్లా మాట్లాడితే ఇతర బొడ్డోనికి అప్పేడబడుతుందా? ఇప్పుడు పేదోడు ఒక 1 లక్ష రూపాయలు తిద్దామంటే ఆ రాజే కాలు కింద వేసి నా అంటాడు తీసుకున్నాడు కూడా. అంతే చక్కగా చూడాల్సిన ఇట్లా మాట్లాడుతున్నాడు. నాదేందో ఇస్తపో ఉన్నాడు, బాగా తీసుకున్నాడు కూడా అంటాడు. అట్లా పెద్ద రాజ్యమే రాజే గట్ల ఎత్తాక నేను చిన్నోడిని ఇస్తపో ఉన్నాడు. అట్లా ఉంటుంది రాజు, అట్లా చెప్తుండు కదా. ఇప్పుడు ఎప్పుడు కరెక్ట్ దొంగ లెక్క చూస్తుంది చెప్పొద్దు కదా. బాధ అయినప్పటికైనా ఆయన బలం తక్కువ చేసుకోవద్దు, బలం మీదే మాట్లాడాలి. ఇట్లా అలకగా ఎత్తేస్తుండే ఎందుకు జనం మీద? ఎత్తేది కదా. నా తాను ఏం చేశారు? కోసుకోరు తింటారేమో తినండి అంటే అది ఎంతలో తక్కువ. మీ ముందే పెడితే మీరే వంచుకోరే అని చెప్పి ఎందుకు అట్లా గంత అలకగా మాట్లాడితే ఎట్లా? రాజ్యమే రాజు అట్లా మాట్లాడితే బుడ్డలు ఎట్లా మాట్లాడాలి? దారి పోతారు వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి ఎందుకు మరి ఇట్లా? ఏమో అయ్యా, రేవంత్ రెడ్డి గట్టి ఎందుకు చేస్తుండో ఏమో. ఇప్పుడు అందరు రేవంత్ చానుదిరా కాంగ్రెస్ లేక ఏతాం. ఓ 10 ఏళ్ళు కేసీఆర్ వెళ్ళిండు. ఓ వీళ్ళు వెనకటోళ్ళు వీళ్ళే, మొదటోళ్ళు కాంగ్రెసే, కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అడవులు ఇప్పుడు బాగా బలిసి అడ్డం తిరిగి మలుపుకుంటారు వాళ్ళ వతను. కాంగ్రెస్ ఇట్లా చేస్తారు అనుకోరు ఎప్పుడైనా? అనుకోలే ఇట్లా చేస్తారు అనుకుంటే చేస్తారు అయిపోరు కదా. ఓ 10 ఏళ్ళు వెళ్ళిండు, ఈయనకు కూడా ఇస్తుందాం చానుదిరా రాక. రాజశేఖర్ ఉన్నప్పుడు వచ్చిండు కదా, నడుమ 20 ఏళ్ళు లేడు కదా, మళ్ళీ కూడా వేస్తుందాం. రాజశేఖర్ వచ్చినప్పుడు మంచిగా చేసిండు లెక్కకు జర. ఇది పొదుపు సంఘాలు ఇవన్నీ మహిళలకు ఇంత అప్పుడు ఇస్తట్టు అవి చేసిండు, మంచిగానే చేసిండు. అలా తోటి తెలియకొచ్చారు ఆడవాళ్ళు, జనం జనం రాజశేఖర్ తోటి తెలియకొచ్చారు. మన మాయమవుతారు. ఇక ఇప్పుడు రాజశేఖర్ వచ్చి భూములకు కూడా చెరువులకు కాళ్ళకు మోటార్ పెట్టుకోరని ఇది ఇచ్చాడు. అంతటి ఒడ్లు పంతులు రాళ్ళు వాళ్ళకి కొట్టి కూడా ఒడ్లు చేసుకుంటారు. అప్పుడు లేకుండే. రాజశేఖర్ వచ్చి మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఎట్లుంటుందా ఊరకల్లిగా ఓపు ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పటివరకు అయితే అందరూ కోపంగానే ఉంటారు. ఏం చేస్తుండు? ఇంత బోధ పోసి మమ్మల్ని మలుపుకున్నందుకు ఎక్కిరించినట్టు చేస్తుండు, అవతల వాళ్ళకి ఎక్కిరించినట్టు చేస్తుండు అని అంటుర్రు. అట్లా గట్లుంది మరి రాజ్యం. ఎటు చేద్దాం మరి? కాపాడాల్సిన చేతులు ఎత్తేస్తుండు మళ్ళా రేవంత్ రెడ్డికి మంచిగా మనం కక్కెక్కిస్తే జనం ఏమో ఉంచుకుంటుండా? ఉంచుకుంటలేడు కదా. నన్ను ఏం చేస్తారో చేయండి, నా తన డబ్బులు లేవు, పాత చేసినోడు అప్పు కడుతున్నా, ఆయన చేసిపోయిన అప్పులే నేను కడుతున్నా. నన్ను ఏం చేస్తారు? నన్ను కోసుక తింటారా, వండుక తింటారా? గింత చిన్న మాటలు మాట్లాడితే ఎట్టుంటుంది? కాదా జీసినట్టు ఏం చేస్తారు? ఇక ఉన్న రోజులు ఉంటాడు, మళ్ళీసారికి ఆయన పోతాడు వేట కలిసి. ఇంకేంది? ఏం చేస్తాడు మరి? వంకర పనులు చేస్తే ఏం చేస్తాడు? అంటే ఆయన వచ్చినందుకు జనానికి మురిపోయి ఉండే. చాలా కాంగ్రెస్ పోయి మళ్ళీ వేద్దామని వేసారు. వేస్తే జర నష్టం పెట్టినట్టు చేస్తుండు. ఇప్పుడు ఈ ఆర్జనానికి టిక్కెట్లు బంద్ చేయకుండా ఒట్టమేం లేకుండే.
కడవ పనులు చేసేది ఈ రైతు బంధు అనేది ఇప్పుడు 4,000 ఇస్తున్నది. కళ్యాణ పథకం ఆడవాళ్ళకి 2,500 ఇస్తాడు. తులం బంగారం ₹1,00,000 అయింది ఇయ్యారట, అది కూడా తులం అది కూడా ఏడు మరి ఏడిస్తాడు ఇక. చెప్తున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. అదే నువ్వు ఇప్పుడు ఒక పేదమ్మ కూలి అద్దులను చేయించుకుందామంటే ₹1,00,000. ఆమె 12 ఏళ్ళు చేసినా ₹1,00,000 కావు కూలి చేస్తే. ఏడికెళ్ళి చేయించుకుంటుంది ఆమె అంటున్నాగానే ముసలిది అయిపోతుంది. అది చేయించుకోదు, పెయి మీద వేసుకోదు, తర దిగది. ఎట్లా మరి? అంత ఆగమాగం ఉందా? ఆగమాగం, చాలా ఆగం ఉంది.